హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఈ హోమ్ టూర్ చేయబోతున్నాం. హోమ్ బయట నుంచి చూపించాలి మీకు ఫస్ట్. ఇదిగోండి, ఇది హోమ్ టూర్ చేయబోతున్నాం. అలాగా మనం ఇండియన్ బైక్ డ్రైవ్ 3Dలో అలాగా 4 హోమ్ టూర్స్ ఉన్నాయి. సరే, మూడు. ఇది ఫస్ట్. ఇది అంటే ఫస్ట్ అంటే మనం ఫస్ట్ చేయబోతున్నాం అనమాట. ఇది కొంచెం టూ మంత్స్ 3 మంత్స్ బ్యాక్ వచ్చింది హౌస్. నాకు తెలియదు, కరెక్ట్ గుర్తులేదండి ఫ్రెండ్స్ గైస్. ఇంకా ఇక్కడ మన హోమ్ టూర్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఆ స్విమ్మింగ్ పూల్లో స్టార్ట్ చేద్దాం పద ఫ్రెండ్స్. దుక్కో బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ స్విమ్మింగ్ పూల్. ఓకే, ఇది మీకు అందరికి తెలిసింది స్విమ్మింగ్ పూల్ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు మీ అందరికీ. అక్కడ కోచ్, అక్కడ ఒక సోఫాలు, మధ్యలో టేబుల్ ప్లాంట్, కప్, బౌలు, ఆ 2 కోచులు, ఒక బ్లూ లైట్, ఒక రెడ్ లైట్. ఇంకా అక్కడ 4 ఆల్బమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫోటో ఆల్బమ్. అక్కడ ఒక టైగర్ ఫోటో ఆల్బమ్. అక్కడ ఒక కోచ్, అక్కడ ఒక కోచ్, ఇక్కడ 3 డ్రాస్, అక్కడ డస్ట్బిన్. డస్ట్బిన్ చెప్పండి. అక్కడ రెడ్ లైట్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక 4 డ్రాస్. నెక్స్ట్ అక్కడ ఒక 6 డ్రాస్. ఇక్కడ ఒక చైరు, ఒక CPU, కంప్యూటర్, ఇంకా టేబుల్, టీవీ, ఇంకా అక్కడ ఒక ఆల్బమ్ పెట్టారు ఫ్రెండ్స్. ఏసీ, ఫ్యాన్, అంతే. అది వర్కౌట్ అయినా బాగుంది ఫ్రెండ్స్. ఇది మెటీరియల్ ఫ్రెండ్స్. పైకి వెళ్తే మనకి తెలిసిందే జిమ్ ఉంటుందని. ఇదిగోని జిమ్ ఫ్రెండ్స్. అక్కడ కూర్చున్నాక టేబుల్ కూడా ఉంది అక్కడ. దగ్గరికి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది టేబుల్ కూడా ఉంది కూర్చోడానికి. అలసిపోతుంది, జిమ్ చేసి మనోడు అలసిపోతాడు, అందులో కూర్చుని అక్కడ ఇచ్చారు. ఇక్కడ కూడా జిమ్ ఉంది ఫ్రెండ్స్, చిన్న జిమ్. ఇక్కడ మన థింగ్స్ పెట్టుకోవడానికి వచ్చారు డ్రాస్. ఇంకా మనము ఇంకో హౌస్కి వెళ్తాం. హౌస్లో ఒక అద్భుతం చూపించారు ఫ్రెండ్స్. ఇంకో హౌస్లో అది కొత్త అప్డేట్ అయింది. మీకు తెలుసుంటుందో తెలియని వాళ్ళకి చెప్తున్నాను. తెలిసిన వాళ్ళకి చూడండి, వీడియో లైక్ కొట్టండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డ్రైవింగ్ సీట్ మర్చిపోతాను ఫ్రెండ్స్. రైట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వచ్చేస్తున్నాను. సరే ఫ్రెండ్, టైం వేస్ట్ చేసినందుకు ఏమనుకోకండి. మీరు అలా కోఆపరేట్ చేస్తుంటే నేను కూడా కొన్ని వీడియోస్ తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు టైం పడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు స్కూలు స్ట్రెస్ ఒకటి, నెక్స్ట్ ఎగ్జామ్స్ దగ్గరలో వచ్చాయి ఫ్రెండ్స్. అంటే మాకు FA1 SA1 ఉండవు, డైరెక్ట్ ఓటీస్, ఆబ్జెక్టివ్ టెస్ట్ అని. ఇంకోటి చెప్తే మర్చిపోయాను ఫ్రెండ్స్, నేను ఏ స్కూల్లో చెప్పలే కదా, శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఫ్రెండ్స్. అందులో ఐకాన్ చదువుతున్నాను, 7th క్లాస్. ఇప్పుడు నా పేరు జయవర్ధన్ ఫ్రెండ్స్. మీరందరూ రుద్ర అని పిలవచ్చు. చెప్పడం మర్చిపోయింది ఫ్రెండ్స్, మేము ఉంటుంది వైజాగ్లో ఫ్రెండ్స్. అది ఇంకా నా ఇంట్రడక్షన్ చేస్తాను ఫ్రెండ్స్. చెప్పడం మర్చిపోయాను మీకు ఇంట్రడక్షన్. ఎవరైనా శ్రీ చైతన్య చదువుతుంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. శ్రీ చైతన్య స్కూల్లో ఏ బ్రాంచ్లో చదువుతాను కూడా. నేనైతే MAP బ్రాంచ్ ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్, అలాగ ఆటోమేటిక్ దూరం తీసుకుందాం. మీరైతే ఏ బ్రాంచ్ శ్రీ చైతన్య చదవడం ఏమైనా ఉంటే ఏ బ్రాంచ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే ఇక మీ అందరూ ఏ స్కూల్లో చదివారో, చిన్నప్పుడు ఎవరి స్కూల్, ఇప్పుడు ఏ స్కూల్ చదువుతున్నారు చిన్నపిల్లలు అయితే, ఆ స్కూల్ కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా హౌస్కి వచ్చినాం ఫ్రెండ్స్. ఇంకా అక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఆటోమేటిక్ డోర్స్. నాకు నచ్చింది ఫ్రెండ్స్ అది. ఇంకోటి లోపల ఒకటి ఉంది, అది నచ్చింది. ఇంకేం నచ్చలేదు ఇంకా హౌస్లో. చూడండి, ఎలాగ క్లోజ్ అవుతుంది, మళ్ళీ బ్యాక్ వస్తే వరకు ఆటోమేటిక్గా అది కూడా క్లోజ్ అయితే ఓపెన్ అవుతుంది. స్విమ్మింగ్ పూల్. ఈ స్విమ్మింగ్ పూల్ ఫ్రెండ్స్ నాకు అసలు నచ్చిన ప్లేస్ అంటే ఈ స్విమ్మింగ్ పూల్ ఫ్రెండ్స్. ఈ హౌస్లో చూడండి ఫ్రెండ్స్, అసలు ఈ స్విమ్మింగ్ పూల్ ఎప్పుడైనా ఉంటారు ఫ్రెండ్స్. అది బాగుంది ఫ్రెండ్స్ స్విమ్మింగ్ పూల్. ఇదేం బాగా ఫ్రెండ్స్ అప్డేట్ ఇచ్చాడు కానీ. ఇక్కడ అలాగే ఆ ఇంట్లో 3 కోచెస్, ఆ ప్లాంట్ అవన్నీ ఉన్నాయి. అక్కడ రెడ్ లైట్, బ్లూ లైట్, అలాగే సేమ్ ఆల్బమ్స్ ఉన్నాయి. కానీ అక్కడ కోచెస్ చూసారా, మీరు గమనించి ఉండొచ్చు, ఈ 2 కోచెస్ మధ్యలో గ్యాప్ ఉంది. అక్కడ గ్యాప్ లేదు, అంటిస్తాడు.
అక్కడ బ్లూ లైట్ రెడ్ నైట్ అయితే అది వెలుగుతుంది ఫ్రెండ్స్. మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ వీక్ ఎప్పుడొచ్చో తెలియదు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను స్కూలు సండేను లేకపోతే నాకు సెలవు అయినప్పుడు అంటే మధ్యలో నాకు ఎగ్జామ్స్ కూడా దగ్గర వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్, తెలీదు. సండే చేయవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో. అప్పుడుగా ఈ వీడియోస్ అన్నీ 2 వీడియోస్ పెట్టాను ఫ్రెండ్స్. ఒకటి ఫస్ట్ది ఇండియన్ బైకిందే నార్మల్గా అది తిరుక్కుంటూ, ఇది మనకి వచ్చింది ఇక్కడ ఒక చైరు, CPU, కంప్యూటర్. ఇక్కడ కంప్యూటర్ ఉంది. నెక్స్ట్ ఇటు సైడు డస్ట్బిన్ ఉంది. డస్ట్బిన్కి ఎంత ప్లేస్ ఎందుకు ఇచ్చాడో అర్థం కాదు. డస్ట్బిన్ నెక్స్ట్ ఏసీ 18లో ఉంది. అక్కడ ఒక రెడ్ లైట్ ఉంది, ఇక్కడ ఒక ఏసీ, ఇక్కడ 3 డ్రాస్, ఇక్కడ ఒక కోచ్. ఇది కోచ్ ఫ్రెండ్స్. బెడ్ బాగుంది కదా. ఇక్కడ ఒక ఫ్యాన్ ఎప్పుడు తిరుగుతుందో అర్థం కావట్లేదు ఫ్రెండ్ నాకైతే. ఈ హౌస్లో మన ఎల్లో కలర్ హౌస్ చూసాం చూడదు, దానిలో ఆ హౌస్లో అనుకోండి టీవీ, 3 డ్రాస్. నెక్స్ట్ ఇక్కడ 4 డ్రాస్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ పెద్ద వరండా అంతేం లేదు, అక్కడ నుంచి అక్కడ దాకా వరండా ఉంది. నేను 8 ఐటమ్స్ పెట్టి మనం వాడినట్టు పెడితే ఏమవుతుందో వాళ్ళకి అర్థం కాదు, కానీ డబ్బులు ఇది ఖర్చు పెట్టారు ఫ్రెండ్స్. నాకు అర్థం. చాలామంది డౌన్లోడ్ చేస్తున్నా కూడా ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D గేమ్. ఇది మంచి పేరు పెట్టారు ఫ్రెండ్స్ ఈ గేమ్ని. మనం దీన్ని కామెంట్ చేయండి మంచి పేరు అయితే. ఇంకా నా ఛానల్లో షార్ట్స్ ఉన్నాయి డ్యాన్స్వి. ఆ డ్యాన్స్ షార్ట్స్ కూడా లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మై ఫ్రెండ్స్ అందరు ఉన్నారు అందులో. అదనమాట. ఇప్పుడు ఇక మన ఫస్ట్ స్టార్టింగ్ హౌస్కి వెళ్తున్నాము. ఆ గేమ్ స్టార్టింగ్లో ఏ హౌస్ ఉండేది తెలియదు, కానీ నాకైతే ఏ హౌసే అనిపిస్తుంది. నాకైతే అనిపిస్తుంది. సో ఆ హౌస్లోకి వెళ్ళి చూద్దాం. ఈ తారు కాకుండా పోలీస్ కార్ ఉంటుంది, అది బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంక ఇది లాస్ట్ మా హోమ్ టూర్ ఫ్రెండ్స్. ఈ హోమ్ టూర్ అయిపోయిందా నేను వీడియో ఎండ్ చేయకపోతున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియో ఎప్పుడు వస్తే తెలియదు ఫ్రెండ్స్, చూస్తాను ట్రై చేయడానికి వీడియో తీయడానికి. అంటే ఓటీకి చదివిన తర్వాత ఎగ్జామ్స్కి అది వీడియో తీస్తాను ఫ్రెండ్స్. ఇంకా గేమ్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఒక చిన్న ఖాళీ రూమ్ ఉంది ఫ్రెండ్స్. ఈ స్విమ్మింగ్ పూల్ నాకు ఎప్పుడు నచ్చదు ఫ్రెండ్స్. అదే ఎవడైనా స్విమ్మింగ్ పూల్ అంటాడా? ఫస్ట్ ఒక హౌస్, సెకండ్ ఒక హౌస్ చూసాను చూడండి హోమ్ టూర్. ఆ స్విమ్మింగ్ పూల్ ఏంటి బాగుంది దీనికంట. అక్కడ పెద్ద అంటే వెనక ఒక గ్యారేజ్ ఉంటుంది ఫ్రెండ్స్, అది చూసొద్దాం పదండి. లాస్ట్ చూద్దామండి గ్యారేజ్. ఇంకా ఇక్కడ వస్తుంది మనకి ఒక టీవీ, 6 డ్రార్స్, ఆల్బమ్, ఒక కబోర్డు. ఆ కబోర్డు మన అందులో అవ్వలేదు, ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది ఫ్రెండ్. ఈ ఫ్యాన్ తిరుగుతుంది. ఏసీ ఎన్ని గిలాసులు చూద్దాం ఒకసారి. ఇది 18 అండి ఫ్రెండ్స్. ఇది ఒక కోచ్, ఇది ఒక 4 డ్రాస్, కంప్యూటర్, CPU, కీబోర్డ్, చైరు, డస్ట్బిన్, రెడ్ లైట్, 3 డ్రాస్. అలాగే కామన్. ఇది నార్మల్గా వచ్చింది. ఇది ఖాళీ రూమ్. నాకు తెలిసి మన యూట్యూబ్లో హోమ్ టూర్, ఇండియన్ బైక్ హోమ్ టూర్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో లేదో తెలియదు నాకు. మా హస్బెండ్ తెలియదు ఫ్రెండ్స్. అక్కడ ఒక కిచెన్ ఉంది ఫ్రెండ్స్, ఉంటే చెప్పండి మీరు. అక్కడ డ్రాస్ అలాగా ఉంటాయి, మీకు తెలిసిన కిచెన్ అలాగా ఉంటుంది. ఇక్కడ కిచెన్లో స్టవ్ ఇవ్వలేదు చూడండి ఫ్రెండ్స్. సింగ్ ఇచ్చాడు, స్టవ్ ఇవ్వలేదు. ఇక్కడ ఉండాలి స్టవ్. నెక్స్ట్ ఇక్కడ చికెన్ ఉన్నట్టు అప్పుడు పాతను కోచెస్ అలాగ ఉన్నాయి. ఇది నాకు ముందు ఒకటి ఉంచేది, అదే బాగుండేది. అంటే ఫైటింగ్ స్కిల్స్ కోచెస్ అలాగే. ఇంక ఈ రూమ్కి వెళ్తే దరిద్రం వెళ్ళాను. అంతా వెళ్ళమంటావరా? బాత్రూమ్ ఇంకెళ్ళలేదు, అంటే బాత్రూమ్ అక్కడికి వచ్చి అక్కడ బాత్రూమ్ ఆలంబం పెట్టి ఏడ్ చేసుకుంటారో అర్థం కాదు ఫ్రెండ్స్. టిష్యూ పేపర్ అంటే టాయిలెట్ పేపర్. మ్యాటిక్. ఈ డోర్ అయిపోతే ఎలాగుంటుంది ఫ్రెండ్స్. డోర్ వేయడానికి కాబట్టి చూడండి ఫ్రెండ్స్ పాపం. ఇది చిన్న వరండా బాల్కనీ ఫ్రెండ్స్, అంతే, ఇంకేం లేదు.
ఇంకా వీడియో ఇదే ఫ్రెండ్స్, మీ అందరికి నచ్చిందని కోరుకుంటున్నాను. ఎవరికైనా కొత్త చీట్ కోడ్స్, ఇండియన్ బైక్ది కొత్త ఫ్యూచరు, బగ్ ఫిక్స్ తెలిస్తే నాకు ఇన్ఫార్మ్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా శ్రీ చైతన్య స్కూల్లో చదువుతుంటే నాకు చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా. ఈ వైజాగ్లో దగ్గరలో ఎక్కడైనా దగ్గరలో వైజాగ్ ఎవరైనా ఉన్నారంటే అది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోని ఇక్కడితో ఎండ్ చేయబోతున్నాను. ఇంకా కొత్త చీట్ క్వశ్చన్స్ చెప్పాలి, ఓకేనా. ఇంకా నా డ్యాన్స్ ఒక షార్ట్స్ చేశాను, చాలా షార్ట్స్ చేశాను. దానికి కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి దానికి మొత్తం లైక్ కొట్టేయండి. ఇంకా బాయ్ ఫ్రెండ్స్, సరే ఫ్రెండ్స్, బాయ్.